గుడ్ మార్నింగ్, వెల్కమ్ బ్యాక్ టు అమెరికానా వ్లాగ్స్. ఈరోజు అయితే లాస్ట్ డే సెయింట్ థామస్ ఐలాండ్లో. సో టైమ్ ఈజ్ 9:30, చెక్అవుట్ టైం 10 AM. సో చెక్అవుట్ చేసి ప్రస్తుతానికైతే ప్యారడైజ్ పాయింట్ అని ఒక వ్యూ పాయింట్ ఉంది, అక్కడికైతే వెళ్తున్నాం. ఈ లోపల ఇక్కడ కెఫేలో కాఫీ అయితే కొనేసిన. సో మాకియాటో అంట, $5 దీనికి. చూద్దాం, మంచి మిషన్లో అక్కడ కాఫీ మిషన్ ఉంది, చేసి ఇచ్చింది. సో ఇది కూడా వీళ్ళు 5కే బంద్ చేస్తారు. ఇవాళే నా 3 రోజుల్లో ఈరోజే దొరికింది. ఒక్కసారి కాఫీస్ చూడండి, మీకు కన్ఫ్యూజన్ ఉంటే ఇగోండి కాఫీ మెనూ. అసలు ఎక్స్ప్రెస్సో అంటే మా కేఫే లాటే అంటే ఏంది, కాపుచినో అంటే ఏంది, అమెరికానో అంటే ఏంది, మాచియాటో అంటే ఏంది, ఐరిష్ కాఫీ అంటే ఏంది, భలే రాసి పెట్టిర్రు ఇవన్నీ. మాకియాటో $5, బాగానే ఉంది. ఇస్ ద షుగర్ మెల్టెడ్ మ్యామ్? షుడ్ ఐ షుగర్? ఓకే, యా షూర్. సో ముందే చక్కెర ప్యాకెట్లు వేసేసిన, నేనైతే 3 ప్యాకెట్లు వేసిన. నాకు ఇవాళ మంచి సో ఇవాళ అయితే ఎండ దంచేస్తుంది, ఇవాళ మాత్రం ఎండ దంచేస్తుంది. సో ఇప్పుడు వెళ్ళే పాయింట్ అక్కడ గండోలాలో వెళ్ళి నిన్న మీకు చూపించిన ఆ గండోలాలో పోతే మనకి ఏంటంటే అక్కడి నుంచి సెయింట్ క్రాయిక్స్ అనే ఐలాండ్ అండ్ పోర్టోరికో అనే ఐలాండ్. పోర్టోరికో ఇక్కడ నుంచి అరౌండ్ 45 minutes. సెయింట్ క్రాయిక్స్ అనే ఐలాండ్ ఏమో అరౌండ్ 2 hours పడుతుంది దేంట్లో, క్రూజ్లో. ఎంత బాగుంది సముద్రం అంతా, ఇట్లానే మొత్తం టర్క్వైజ్ బ్లూ. ఇట్లా దిగాలన్నమాట, ఎత్తు పైన ఉంటుంది ఇది. అన్నీ అంతనే హైట్ మీదే ఉన్నాయి. చేసినాము జస్ట్ కార్లో 6 minutes పట్టింది అంతే. ట్రామ్ అయితే 7 minutes అంట, అది కూడా చూపిస్తాను మీకు. నిజంగానే చాలా బ్యూటిఫుల్గా ఉంది మొత్తం. ఆల్మోస్ట్ ఈ సెయింట్ థామస్ ఐలాండ్, ఆ చుట్టూ ఉన్న ఐలాండ్స్ అన్నీ కనిపిస్తున్నాయి, సెయింట్ జాన్స్ అన్నీ. చూద్దాం. ఇక ట్రామ్ ఏమో ఇట్లా వస్తుంది, చూసిరు కదా, అది ట్రామ్ది లైన్. అక్కడి నుంచి సో ట్రామ్ అయితే, ఆ గండోలు అయితే $30 మనిషికి. సో మేము తీసుకోకుండా డ్రైవ్ చేసుకొని వచ్చేసినాం కారు. చాలా దగ్గరికి ఇంతే. అప్పుడు నా బ్లూ బ్యాడ్కి ఇదరే బ్లూ బియర్డ్ దికా. ఓ బ్లూ బియర్డ్ అక్కడ ఉంటుందంట మేము ఉన్నది. అచ్చా, ఓ యా రైట్. సో అది ఇక్కడ ఇంకా లోపల చూద్దాము. కాఫీ షాప్ ఏదో ఉన్నట్టుంది. కాఫీ షాప్ కాదు, యాక్చువల్లీ బార్ అండ్ రెస్టారెంట్ ఉంది. సో ఇదన్నమాట వ్యూ, మొత్తం ఐలాండ్స్.